ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. రండి, మనము రొగేషన్ సండే ఆదివారపు వాక్యాన్ని ధ్యానించుదాం, ప్రార్థించుదాం. తల్లవంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధురానికి స్తోత్రం నాయన. మీ వాక్యము ధ్యానము చేయుటకు పరిశుద్ధాత్మ బలమును, సహాయమును, సహవాసమును మా హృదయాలలో అనుగ్రహించి, పరిశుద్ధమైన తలంపులను మాలో కలిగించి, ఇటు వాక్యమును సక్రమమైన రీతిలో అవగాహన చేసుకున్నటకు శక్తినిచ్చి, దానిని పాటించుటకు కూడా మాకు కృపను, బలమును దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి, సువార్త పాఠ్య భాగంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుదామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది. దీని నుంచి మనము 27వ వచనము చదువుదాం. 26, 27 వచనాలు. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో మరోసారి మీ అందరికి శుభాలండి. ఒక మాట, మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ సంఘ చారిత్రకంగా మనం చూసినట్లయితే ఈ ఆదివారమును రొగేషన్ సండే అని పిలవటం జరుగుతుంది. రొగేషన్ అనే ఈ పదము దేవుని కొరకు మనము దుఃఖముతో ఎదురు చూడటం, మన యొక్క జీవితంలో ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయముగా, సిద్ధపడుతున్నటువంటి సమయముగా చెప్పబడుతుంది. కనుక ఈ ఆదివారము వాస్తవంగా చర్చి క్యాలెండర్లో సగభాగము ఫెస్టివల్స్ భాగం అయిపోతుంది. తర్వాత త్రిత్వ కాలం వస్తుంది. కాబట్టి ఈ మొదటి సగభాగంలో చివరి 4 ఆదివారముల కాలమును రొగేషన్ అనే ఆదివారంతో ప్రారంభించి దీనిని పెంటకోస్టల్ సైకిల్గా మనం అనుసరిస్తాం. అలాగే ఈ రొగేషన్ అనే ఈ ఆదివారం నుంచి సోమ, మంగళ, బుధవారాలు సంఘం ఉపవాసముతో గడిపి గురువారం రోజున, అంటే ఈస్టర్ దగ్గర నుంచి 40వ రోజు గురువారం రోజు, ఎప్పుడు గురువారం ఏమొస్తుంది? ఆరోహణ పండుగ. ఆ ఆరోహణ పండుగ కోసమై సిద్ధపడతాము. కనుక దీన్ని రొగేషన్ టైడ్ అని కూడా ఈ 3 రోజులను పిలుస్తారు. దీని తర్వాత మనము ఎగ్జౌడీ సండ్లోకి, అంటే ఆరోహణము తర్వాతి ఆదివారమునకు, ఆ తర్వాత పెంతెకోస్తు ఆదివారం తర్వాత త్రిత్వ పండుగ ఆదివారమును జరిగించుకుంటూ ఉంటాం. ఈ వారంలో మనకు అనుకోని రీతిగా రేపు 26వ తారీఖు, ఇది మే నెల 25వ తారీఖు కదా, 26వ తారీఖు జెరూసలేం డే అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కూడా ఉంది. యెరూషలేము గురించినటువంటి ఒక ప్రత్యేకత, దాని యొక్క విశిష్టతను గురించి మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మే 31వ తేదీ, ఈ నెల చివరి రోజు విజిటేషన్స్ డే అని చెప్పేసి తెలియచేయబడుతుంది. క్రీస్తు 1235 ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి స్టాట్యూటా సినోడాలియా ఎక్లీషియాస్టికల్ సినోమెనెన్సిస్ అనేటువంటి ఒక క్రమపట్టికలో ఈ విజిటేషన్ అనేటువంటి పండుగ కూడా ఏర్పాటు చేయబడి ఉంది. అంటే సంఘము ఐక్య సంఘంగా ఉన్నటువంటి కాలంలోనే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఏమి లేదు, విజిటేషన్ అంటే మరియమ్మ తన గర్భస్థ శిశువు అయినటువంటి దేవునితో కూడా కలిసి ఎలిజబెత్ను దర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భాన్నే విజిటేషన్ పీరియడ్ అని తెలియచేయడం జరుగుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 56 వచనాలకు వరకు ఈ సంగతులు ఉంటాయి. ఇక ఈరోజు చదువుకున్న మన లేఖన భాగంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 30 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి మాటలను తెలియచేస్తున్నాడు, వీడ్కోలు మాటలను తెలియచేస్తున్నాడు. మనం గత 3 వారాలుగా యోహాను సువార్తను 16వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు వారు
తాను మేడగదిలో చేసినటువంటి ప్రసంగంలో శ్రేష్టమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నామన్నట. అంటే మేడగది ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన కిద్రోను వాగు దాటి ఆయన గెత్సెమని వనంలోకి వెళ్ళాడు, అక్కడ పట్టబడ్డాడు. అంటే ఆయన పట్టుబడక ముందు తెలియచేసినటువంటి చాలా ఆర్ద్రత కలిగినటువంటి మాటలు ఈ మాటలని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు చాలా ముఖ్యంగా కనపడేవి మీ దుఃఖము ఆనందమగును, రెండవది ఓటమి విజయంగా మారుతుందని, అలాగే క్రీస్తు యొక్క ఎడబాటు విడదీయరాని పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో సమకూర్చబడుతుందని, అలాగే క్రీస్తు అనే పేరు, క్రీస్తు అనే నామమును దేవుడు ఈ లోకానికి ఒక వీలునామాగా ఏర్పాటు చేశాడని, ఆ క్రీస్తు యేసు పేరు వలన మనము దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతున్నాం, పరలోకం నుంచి ఈవులను పొందగలుగుతున్నాం, దేవునితో మాట్లాడగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఈ నామమున మనలను ఈ గొప్ప విషయాలన్నీ చేయుటకు పొందుటకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన 16వ అధ్యాయంలో 23వ వచనంలో, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. తండ్రిని నా పేరట ఏమి అడిగినను, ముందేమన్నాడంటే మీరు ఏమి అడుగురు అని అన్నాడు. ఇక్కడ ఏమి అడుగురు అనేటువంటి మాట తెలుగులో ఈ రీతిగా ఏం అడగలేరు అన్నట్టుగా, ఏమి అడగరు అన్నట్లుగా, లేదా మీకేం తెలియదు అడగటం అన్నట్లుగా చెప్పబడుతుంది. కానీ వాస్తవంగా గ్రీకు వ్యాకరణంలో నుంచి, ఆదిమ భాష అయినటువంటి గ్రీకులో నుంచి కనుక మనం చూసినట్లయితే, మీరు నన్ను అడగటానికి ఇక మీ దగ్గర ఏ విధమైనటువంటి డౌట్స్ లేవు, అవన్నీ కూడా నేను మీకు చెప్పేశాను, ఇంకా వాటిని బాగా సంపూర్ణంగా ఇంకా అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, అలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు అని ప్రభు తెలియచేశాడు. కనుక ఆ మాట యొక్క భావమే మీరు నన్ను ఏమి అడుగురు అనేటువంటి మాట. ఇక్కడ యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసినట్టుగా, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మకు తన పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లుగా, అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘానికి కూడా ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లుగా ఆ విధంగా మనకు ఈ అధ్యాయంలో కనపడతా ఉంటుంది. ఎలాగంటే ఒక వ్యక్తి తాను దూరంగా ఉండటం వలన కానీ, లేదా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండటం వలన కానీ, వేరొకరు ఎవరైనా తన పక్షంగా చేయవలసినటువంటి అధికారికమైన కార్యక్రమాలు చేయటానికి ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి అధికారమునే పవర్ ఆఫ్ అటార్నీ అని అంటారు కదా. ఇది చట్టపరమైనటువంటి చెల్లుబాటు కలిగినటువంటిది కూడా. యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మకు, సంఘానికి, విశ్వాసులకు కూడా ఈ అధికారాన్ని అలాగే అనుగ్రహిస్తున్నాడు. తండ్రి నీవన్నీ నావి, నావన్నీ నీవి, అలాగే నా వాటిలో నుంచే పరిశుద్ధాత్మకి ఇస్తున్నాను, మీరు నాకేమిచ్చారో వాటిని నేను ఇదిగో శిష్యులకు ఇస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేశాడు. కాబట్టి ఇది దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ, విశ్వాసులు అందరూ కూడా ఒకే లైన్ మీద ఐక్యంగా ఉన్నారు, ఉమ్మడి సొత్తుగా దానిని కలిగి ఉన్నారని దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఇక మొదటి విషయం ఏంటంటే ప్రార్థన, యేసునామములో ప్రార్థన. చూడండి, యేసునామములో మనం ఏమేమి పొందుతున్నామో, యేసుక్రీస్తు వారు తన నామమును గురించి తన పేరట అనే మాటలు ఇక్కడ తెలియచేశాడు. కాబట్టి ఆ నామము దానివల్ల మనకేమేం జరుగుతుందో చూద్దాం. ఏమేం జరుగుతుంది? 16వ అధ్యాయం 24వ వచనంలో, ఇదివరకు మీరేమి నా పేరట అడుగులేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అని తెలియచేశాడు. అలాగే 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై వాటిని మీకు అనుగ్రహించునని చెప్పాడు. 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు తన తర్వాత శిష్యులు ప్రార్థన చేయటానికి, అంతకుముందు ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఆయన తన నామాన్ని చెప్పలేదు, తండ్రి నామాన్ని చెప్పాడు. ఇప్పుడు
ఆ యేసు నామమును, యేసు క్రీస్తు నామమును ఆయన తండ్రికి ప్రార్థన చేయటానికి కానీ, తండ్రి దగ్గరకు రావటానికి కానీ, తండ్రి వలన మనం అన్నింటినీ పొందటానికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటుగా, ఒక సౌకర్యంగా, ఒక సాధనంగా, ఒక సదుపాయంగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఇక సంఘంతో ఉండడు గనక, శిష్యులతో ఉండడు గనక, ఆయన తండ్రి దగ్గరకు వెళుతున్నాడు గనక, ఆయన లేని పరోక్షములో ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే శిష్యులకు అన్ని సౌకర్యాలు, అన్ని డౌట్లు తీర్చబడుతూ అడిగిన వాటిని పొందుకున్నారో, అలాగే వాళ్ళు పొందుకోవటానికి యేసు క్రీస్తు తన నామమును శిష్యులకు తెలియజేసి వెళ్ళాడు. అందుకే ఆ నామమును బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమును బట్టి ప్రార్థన చేయటమే కాదు, యేసు క్రీస్తు వారు తెలియజేసిన ఆజ్ఞలను కూడా మనం అనుసరించడం ద్వారా పొందుతాం. ఇక్కడ నా నామమును మీరు అడగండి, ప్రార్థన చేయండి అనే మాటలు ప్రభువైన యేసు క్రీస్తు వారు అనేక పర్యాయాలు చెప్పినట్లుగా మనం ఇప్పుడు చదువుకున్నాం. అలాగే ఈ ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వాలని ఏమన్నా ఉందా అంటే నో, కానీ ఇస్తాడు. ఎందుకనంటే అది దట్ ఈస్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గొప్ప లక్షణం, దేవుని యొక్క సుగుణం ఇవ్వటం అనేది. కనుక ఎఫెసీ పత్రికలో మత్తయి సువార్త 7:11 పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏం మంచి ఈవులు? లూకా సువార్తలో ఇదే సందర్భంలో 11:13 పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి, అడగకుండానే మెస్సియాను యేసుక్రీస్తు వారిని దయచేశాడు. ఇప్పుడు అడగకుండానే పరిశుద్ధాత్మను కూడా దయచేశాడు. అడిగిన వారికి మరి తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క మంచితనాన్ని గురించి, ఇవ్వటాన్ని గురించి తెలియచేస్తున్నాడు. ఎలాంటివి ఇస్తాడు? మనం ఊహించలేనివి. ఎఫెసీ పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన వాటిని ప్రభువు మనకు దయచేస్తూ ఉంటాడు. ఎందుకు దేవుడు ఇలా మనకిస్తున్నాడండి? ఏమిటి ఈ విషయం అని మనం గనక చూసినట్లయితే, ఈ ఇవ్వటం ద్వారా తండ్రి కుమారుని మహింపరుస్తున్నాడు, కుమారుడు తండ్రిని మహింపరుస్తున్నాడు. 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి మహిమ పొందాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు మనం ఏం అడుగుతున్నామో దాన్ని దయచేస్తున్నాడంట. అలాగే కుమారుని మహిమపరచడం కోసమై ఆయన నామమున మనం ఏది అడిగినాను తండ్రి మనకు దయచేస్తున్నాడంట. కాబట్టి దేవుడు తన సుగుణమే కాకుండా తాను పరస్పరం మహిమ పొందుచు మనకు మన ప్రార్థనలకు సమాధానమును దయచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఎవరెవరు అడిగి పొందొచ్చు? ఏమి దానిలో పక్షపాతం లేదు. అందరూ అడగవచ్చు, అందరూ ప్రార్థన చేయొచ్చు, ప్రతివారు ప్రార్థన చేయొచ్చు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెబుతూ మత్తయి సువార్త 7:8 అంటాడు, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టివానికి తీయబడును. అడుగు ప్రతివాడు పొందును. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసునామములో అడుగుటకు అర్హుడు. ఇక్కడ మనం అడిగి పొందాలంటే ఒక చిన్న సంగతి ఉంది. అదేంటి? 15:7 నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండి నేడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. నంబర్ 1, నాయందు మీరును మీయందు నా మాటలను. పరస్పరం మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో అంటే సంఘములో, దేవుని వాక్యపు నడవడికలో మన జీవితం నిలిచి ఉండాలి. అలాగే ఆ వాక్యము కూడా మన లోపల ఉండాలి. అప్పుడు మనం ఏం అడుగుతున్నామో అది మనకి ఇవ్వబడుతుంది. గుర్తుపెట్టుకోండి, అలా ఉన్నప్పుడు నువ్వు అన్నీ అడగలేవు. నీవు కేవలం నిత్య జీవానికి కావలసిన వాటిని మాత్రమే అడగగలుగుతావు. ఆ లైఫ్, ఆ స్థితి వేరుగా ఉంటుంది. అది లేకుండా ఆయన అడగండి మీకు ఏదైనా ఇవ్వబడుతుంది అని అడిగితే కుదరదు. ఇక్కడ ఈ 2 విషయాలు ఉండాలి. అలాగే యోహాను సువార్త 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు
ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక. కాబట్టి ఈ స్థాయిలో దేవుడు ఏదడిగినాను పొందగలిగినటువంటి వ్యక్తి అడిగేవి వేరుగా ఉంటాయి. లోకస్తులు అందరూ మనుషులు అడిగినట్లుగా ఉండవు. ఎస్, అందుకనే చాలా విషయాలు అడిగిన వారికి అనుగ్రహించబడలేదు. నంబర్ 1, కొంతమంది ప్రభువుని ఏమడిగారంటే సూచక్రియలను అడిగారు. యూదులు సూచక్రియలను అడుగుతున్నారని కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదుగుచున్నారని తెలియచేస్తే, యేసుక్రీస్తు వారు వీళ్ళని గురించి మత్తయి సువార్త 12:39 అంటాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ అయినను మీకు అనుగ్రహించబడదు. వ్యభిచారులైన చెడ్డతరము చూడండి, వాళ్ళు కూడా అడిగిన వాళ్ళే, ప్రార్థించిన వాళ్ళే, బట్ వాళ్ళు శోధిస్తూ సూచక్రియ కోసం అడిగారు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి నామంలో గొప్ప సూచక్రియలు జరిగితేనే నేను నమ్ముతాను, అనేకులు నమ్ముతారు అనుకుంటే ఇది ఒక శోధన, దేవుని శోధించటం. ఇలాంటి శోధనలు మనము పెట్టకూడదు, దేవుని శోధింపకూడదు. అపవాదితో ప్రభు చెప్పాడు కదా, నీ దేవుని నీవు శోధింపకూడదని చెప్పి తెలియజేశాడు. అలాగే కొంతమంది వీళ్ళు ఎట్లాగైతే సూచక్రియలు అడిగారో, కొంతమంది అవివేకంతో ఏమడుగుతున్నామో తెలియక అడిగే భక్తులు కూడా ఉన్నారు. ఎస్, జబదయి కుమారులు వచ్చి నీ కుడివైపున ఎడమ వైపున మాకు స్థానాలు సింహాసనం ఇవ్వమన్నారు. ప్రభు అన్నాడు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగలేరు. కాబట్టి ఏది పడితే అది మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రభు దగ్గర అడగటానికి వీలు లేదు. 11 మరొక విషయం ఏంటంటే, కొందరు అడుగుతారు కానీ వేషధారణతో అడుగుతారట. అంటే ప్రార్థించడంలో కూడా వేషధారణ ఉందా? ఎస్, అవును కదా. ఒకడు ఉపవాసంతో ఎలా వేషధారి ఉపవాసం ఉంటాడో, వేషధారి ఎలా ప్రార్థిస్తాడో ప్రభువు తెలియచేశాడు. వేషధారుల వలె ముఖం అంతా కూడా వాడిపోయినట్లుగా పెట్టుకొని, నీరసంగా ఉన్నట్లుగా పెట్టుకొని అడగొద్దు. సంత వీధులలో, మూలల్లో, వీధులలో, అనేకమైనటువంటి పబ్లిక్ ప్లేసుల్లో మాత్రమే ప్రార్థన చేయటం అనేది కరెక్ట్ కాదు. కానీ కామన్ వర్షిప్లో అందరం కలిసినటువంటి ఆరాధనలో చెయ్యాలి, తప్పదు. కానీ వ్యక్తిగతంగా ఇంటిలో చేయాల్సిన ప్రార్థన లేకుండా దానినే మేము చేస్తామని, దాని ద్వారానే మేము భక్తులము అనిపించుకోవాలనుకుంటే అది వేషధారణ భక్తి. యేసుక్రీస్తు వారు ఒక వీధిలో వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో నేను నిత్య జీవం పొందటానికి ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. ప్రభువు అతన్ని ప్రేమించి ఆజ్ఞల గురించి చెప్పాడు. చిన్నప్పటి నుంచి అతడు జరిగిస్తున్నానని చెప్పాడు. ఓకే, నీకు ఇంకొకటే కొదువు ఉంది, నువ్వు నీకున్న ఆస్తి నమ్మి నన్ను వెంబడించు అని ప్రభువు చెప్పాడు. అతడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అతడు ఎందుకు అడిగాడు? తాను మార్పు చెందటానికి ఇష్టం లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. పైగా శిష్యులు వాళ్ళందరూ ప్రభు చుట్టూ ఆయన వెనక వస్తున్నారు. వీడు ఎదురుగా వచ్చి వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళందరి ఎదుట మీకంటే నేనే భక్తిపరుడు అన్నట్లుగా మోకరించి మరీ ప్రార్థన చేశాడు ఆ వీధిలో. కాబట్టి సహోదరులారా, వేషధారణతో ప్రార్థన చేయవద్దు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో భోగేచ్ఛల కోసం అడుగుతారంట. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. భోగములు, సుఖభోగముల కొరకు అడగటం ప్రార్థనలో. దేవుడు ఏదైనా అడగమన్నాడుగా, అడిగితే ఏదైనా ఇస్తానన్నాడుగా. కాబట్టి కేవలం సుఖాల కోసం, భోగేచ్ఛల కోసమై అడగటం అనేది, అందువలన మీకు దొరకటం లేదని ప్రభు తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరే కాదు నేను కూడా ప్రార్థన చేస్తానన్నాడు. ఎస్, మనం కూడా ప్రార్థన చేయమంటమే కాదు, ఆయన ఈ లోకంలో ప్రార్థన చేయటమే కాదు, ఇప్పుడు కూడా పరలోకములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే అని ఆయన గురించి తెలియజేయబడింది. ప్రియ స్నేహితులారా, ప్రభువు ప్రార్థన చేయమని చెప్పినటువంటి, తన నామములో చేయమని చెప్పినటువంటి ఈ మాటల్లో ఆయన చెబుతున్నటువంటి అసలు విషయం ఒకటి ఉంది. అది మర్చిపోయి అడుగమన్నాడు కదా, అడుగుదాం అనుకుంటే పొరపాటు. అదేంటంటే 16వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో
యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం అండి. 24వ వచనంలో, నా పేరట అడుగులేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రియ స్నేహితులారా, విశ్వాసి సంతోషం ఏది? క్రైస్తవుని సంతోషం ఏది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నమ్మినటువంటి వ్యక్తి యొక్క నిజ విశ్వాస యొక్క సంతోషమేది? ఎస్, పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక ఆనంద పత్రికను రాశాడు. ఆ పత్రిక అందుకే ఆనంద పత్రిక అని పేరు పెట్టారు. దానిలో సంతోషం, మరలా చెప్పుదును, ఆనందించండి. విశ్వాసి కొరత స్థితిలోనూ ఆనందిస్తాడు, అంటే లేమిలోనూ ఆనందిస్తాడు, కష్టములోనూ ఆనందిస్తాడు, హింసలోనూ ఆనందిస్తాడు, సౌఖ్యములోనూ ఆనందిస్తాడు, సమృద్ధిలోనూ ఆనందిస్తాడు, శోధనలో కూడా ఆనందిస్తాడు. కాబట్టి విశ్వాసి యొక్క ఆనందము వేరు, ఆ సంతోషము వేరు. లోకములో మనము ఊహించుకునే సంతోషము వేరు. ఇలాంటి సంతోషాన్ని మనం పొందటానికి, లోకపు సంతోషాన్ని పొందటానికి అడగొద్దు అని బైబిల్లో మనం చూసాం. మన సంతోషం అంటే విశ్వాసి పరలోక సంబంధ వారసుని యొక్క సంతోషం సంపూర్ణమగునట్లుగా ప్రభు మీకు దొరుకును, కాబట్టి మీరు అడగండి అని తెలియచేస్తున్నాడు. ఇక రెండవ విషయము, యేసును బట్టి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఏమండి? యేసు నామమును బట్టి మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు. యేసు నామమును బట్టి ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. యేసు నామమును బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. యేసు నామమును బట్టి దేవుడు పరిశుద్ధాత్మను దిగి వచ్చి మనతో ఉంటున్నాడు. యేసు నామమును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం. రెండవదిగా, యేసు నామమును బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమండి? యేసు నామమును బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. కనుక అనే మాటను మనం వదిలిపెడితే పప్పులో కాలేస్తాం. కనుక అనే దాని ముందు ఒక రీజన్ ఉంది, ఒక బేస్ ఉంది, ఒక పునాది ఉంది. దాని తర్వాత మాత్రమే ఆయన ప్రేమించున్నాడు అనేటువంటి ఫలితం ఉంది. దేవుడు ప్రేమించున్నాడనే ఫలితం మనం పొందాలంటే ప్రభువు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిరి. యేసు క్రీస్తును నమ్మాలి, ఆయనను ప్రేమించాలి. పేతురుని తిరిగి లేచిన తర్వాత ఆ సముద్రం దగ్గర ప్రభువు అడిగాడు, నన్ను ప్రేమించుచున్నావా? 1కి 3 సార్లు. ఎస్, దైవము మానవుణ్ణి అడుగుతుంది, ఆర్ యు లవ్ మీ? మనం దేవునిని ప్రేమిస్తున్నామా? దేవుని నుంచి కలిగే ఉపకారాలను ప్రేమిస్తున్నామా? ఆయన నుంచి కలిగే సౌకర్యాలను ప్రేమిస్తున్నామా? ఆయన నుంచి కలిగే, ఆయన నామం వలన కలిగేటువంటి గొప్పతనము, సౌఖ్యము, ధనము, మన పేరు ప్రఖ్యాతులు, వీటిని ప్రేమిస్తున్నామా? లేక యేసునే ప్రేమిస్తున్నామా? యేసును ప్రేమించేవాళ్ళు కావాలి. దేవునికి యేసును ప్రేమించేవాళ్ళు కావాలి. యేసును మాత్రమే కోరుకునే వాళ్ళు కావాలి. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏమండి? ఇక్కడ కొంచెం పక్షపాతం కనిపించలా? ఎట్లా పక్షపాతం అంటారా? యేసును ప్రేమించే వారిని ప్రేమించడం ఏంటి? సమూయేలు గ్రంథంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుదును, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఎస్, యేసుక్రీస్తు వారు సువార్తల్లో కూడా తెలియజేశాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నానని. ఎస్, ఇది కరెక్టే, నిజమే. అయితే మిగిలిన వాళ్ళని ప్రేమించట్లేదా? మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని లోకము అని చెప్పారు కదా, అందరిని ప్రేమిస్తున్నట్టు అర్థం వస్తుంది కదా. మరి అలాంటి అర్థం వచ్చేటప్పుడు అది ఎంతవరకు ఈ మాట పక్షపాతంలాగా కనపట్టలేదా? ఆ మాట నిజం అనిపిస్తుందా? అబద్ధంలాగా అనిపించట్లేదా? ఎస్, ఈ సందేహాన్ని మనం తీర్చుకుందాం. నిజమే. నెంబర్ 1, దీనిలో పక్షపాతం ఉందా, సందేహం ఉందా, లేకపోతే ఒకవేళ దేవుని మాట తప్ప అనేది మనం చూద్దాం. దీనిలో మొదటిగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాడు అంటే, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారి సౌఖ్యాన్ని, వారి యొక్క క్షేమాన్ని, వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నాడు. అయితే అందుకోసం దేవుడు ప్రేమించిన వ్యక్తికి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. ఆ ఇచ్చే వాటిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి భౌతిక పరంగా కావలసినవి,
రెండవది ఆత్మపరంగా కావాల్సినవి. భౌతిక సంబంధమైన సదుపాయాలు, ఆత్మ సంబంధమైనటువంటి సదుపాయాలు. ఇక్కడ భౌతిక సంబంధమైన సదుపాయాలు అందరూ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వాడుకుంటారు. సూర్యరశ్మి, ఈ భూసారము, వాయువులు, వర్షము మొదలైనవన్నీ అందరూ వాడుకుంటారు. ఈ భౌతిక సంబంధమైన భూ సంబంధమైన సౌకర్యాలు దేవుడు ప్రేమించి అందరికీ ఇస్తున్నాడు. అలాగే ఆత్మ సౌకర్యాలు కూడా అందరికీ ఇస్తున్నాడు. పలానోళ్ళకే ఇస్తాను, పలానోళ్ళకి ఇవ్వను అనేది ఏం లేదు, ఆయన అందరికీ ఇస్తున్నాడు. కానీ ఈ ఆత్మ సంబంధమైన సౌకర్యాలు, దేవుని వాక్యము, దేవుని నామము, విశ్వాసము, పరిశుద్ధత, రక్షణ, నిత్య జీవము, సరైనటువంటి ప్రవర్తన, వీటినన్నిటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వీటిని మనం కలిగి ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి సదుపాయాలు, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. భూసారాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావో, సూర్యరశ్మిని ఎలా ఉపయోగించుకుంటున్నావో, అలాగే ఈ భౌతిక సంబంధమైన వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నావో, దేవుని వాక్యాన్ని, యేసు నామమును, అలా పరిశుద్ధాత్మని యొక్క సహాయమును, ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. కేవలం చాలామంది భూ సంబంధమైన వాటి వరకు ఉపయోగించుకుంటూ దేవుడు ఉన్నాడని, దేవుడని, యేసు దేవుని కుమారుడని, దేవుడని విశ్వసించక, ఆ వాక్యాన్ని నమ్మక, దేవుణ్ణి నమ్మక, దేవుడు అనుగ్రహించే ఆత్మీయ సదుపాయాలు కోల్పోతున్నారు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, నన్ను నమ్ముతున్నారో, తండ్రి దగ్గర నుంచి వచ్చానని, పరలోకం నుంచి వచ్చిన వాడని, వాళ్ళను తండ్రి కూడా, దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు. అంటే ఆత్మీయ సౌకర్యములు, సదుపాయములు వాళ్ళకి సమృద్ధిగా, దేవుని ప్రేమ యొక్క రెండు రకాలుగా ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు, భౌతిక ఆత్మీయ సౌకర్యాలు పరిపూర్ణంగా ఉపయోగించుకోగలుగుతున్న వాళ్ళు వీళ్ళే. భౌతిక సదుపాయాల కంటే, సౌకర్యాల కంటే ఆత్మ సంబంధమైన విషయాలకే వీళ్ళు ప్రాధాన్యతనిస్తారు. వీళ్ళే నిజమైనటువంటి విశ్వాసులు. కాబట్టి మొత్తం మీద యేసుక్రీస్తుని ప్రేమించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ యొక్క సర్వస్వాన్ని మనం రుచి చూడగలుగుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తే ఆ ప్రేమను ఎలా లోకానికి చూపించాడు, లోకానికి ఎలా వ్యక్తం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఎరుగుతున్నారో, తెలుసుకుంటున్నారో, విశ్వసిస్తున్నారో, అనుసరిస్తున్నారో, వారు ఆ ప్రేమను రుచి చూస్తున్నారు, ఆ ప్రేమను నమ్ముతున్నారు, ఆ ప్రేమలో ఎదుగుతున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని చేత ప్రేమించబడుతున్న అసలైన వ్యక్తులు అని తెలియచేయబడుతుంది. ఇది రెండవ విషయం. ఇది కూడా దేన్ని బట్టండి? యేసుక్రీస్తు నామమును బట్టే. మూడవది, యేసుక్రీస్తు మనకు పరలోకంలో, భూలోకంలో రెండు చోట్ల కూడా మనకు అవసరమైన వాడు. ఏమిటి? భూలోకంలో ఏం అవసరం ఆయన? ఆయన మనకు కావాల్సిన రక్షణ, సమాధానము, దేవునితో ఏర్పాటు చేయుట, మనకు కావలసినటువంటి నిత్య జీవపు వాక్యము, వీటన్నిటిని కూడా, పరిశుద్ధాత్మను, జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి భూలోకంలో యేసుక్రీస్తు వారు ఎంతో అవసరమై ఉన్నాడు, దాన్ని ఆయన జరిగించాడు. ఇప్పుడు పరలోకంలో కూడా యేసుక్రీస్తు వారు మనకు అవసరమే. ఎట్లాగూ? పరలోకంలో ఏం చేస్తాడు ఆయన మన కోసం? నంబర్ 1, ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తాడు. నేను వెళ్ళి మీ దగ్గరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళితే ఉత్తరవాది మీ దగ్గరికి వస్తాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము. చూసారా? యేసుక్రీస్తు వారు పరలోకంలో వెళ్ళి, పరలోకంలో మనకు ప్రయోజనకారిగా ఉన్నాడు. రెండవది, ఆదరణకర్తగా ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. యేసుక్రీస్తును ఉత్తరవాది, అడ్వకేట్, లాయర్, మన పక్షంగా వాదించేవాడు తండ్రి దగ్గర ఉన్నాడు. పరలోకంలో యేసుక్రీస్తు వారు మనకెందుకు అవసరం అంటే, మన పక్షంగా అక్కడ మాట్లాడేవాడు ఎవడు లేడు. యేసుక్రీస్తు వారు మాత్రమే మన పక్షంగా మాట్లాడగలడు. కాబట్టి అక్కడ కావాలి. కోర్టులో అందరూ మాట్లాడలేరు, లాయర్ మాత్రమే వాదించడానికి అవకాశం ఉంటుంది. మనకి జ్ఞానం ఉన్న మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే మూడవదిగా, పరలోకంలో ఆయన మనకి ఇంకేం అవసరం అంటే, రోమపత్రిక
8:34లో ఇందాక కూడా చదువుకున్నాం. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. యేసుక్రీస్తు వారు మన కోసం అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకంలో యేసుక్రీస్తు వారు ఉండవలసిన అవసరం మనకి ఉంది. ఆయన ఎంతో ముఖ్యమై ఉన్నాడు మనకు. 4వదిగా యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరచెదను, నేనుండు స్థలములో ఉండులాగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. అంటే పరలోకానికి ఆయన వెళ్ళటం ద్వారా ప్లేసెస్ మన కోసం రిజర్వ్ చేస్తున్నాడు. అక్కడ మనకంటూ ప్లేస్ ఉండాలంటే మన పక్షంగా రిజర్వ్ చేసేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు భూలోకంలోనే కాదండి, పరలోకంలో కూడా మనకి ఎంత తప్పనిసరైన అవసరము, ప్రాముఖ్యమైన వాడై ఉన్నాడో చూడవచ్చు. ఇంతేకాదు 5వ సంగతి కూడా ఏంటంటే ఆయన పరలోకము నుంచి దిగి వచ్చి తీర్పు తీర్చి మనకు కావలసిన జీతాన్ని మనకివ్వటానికి కూడా ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడు. కాబట్టి స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామము, యేసుక్రీస్తు అనేటువంటి ఆ గొప్ప క్యారెక్టర్, ఆ గొప్ప సౌధం మనకు ఆ శక్తి ఎంత గొప్ప భూలోకంలో అవసరమో పరలోకంలో కూడా అవసరమే. ఆ నామంలో మనం ఏం పొందుతున్నాం? మొదటగా చూసిన సంగతి, ప్రార్థించి అనేకమైన పొందుతున్నాం, తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, పరలోకం నుంచి ఈవులను సమకూర్చగలుగుతున్నాం. రెండవదిగా యేసుక్రీస్తు అనేటువంటి ఆ గొప్ప సౌధం వలన మనము తండ్రి చేత ప్రేమించబడుతున్నామని తెలుసుకున్నాం. మూడవదిగా యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో మన అవసరాలు తీర్చబడుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉండటం కూడా మనకెంతో అవసరం అని చెప్పబడుతుంది. 4వదిగా యేసుక్రీస్తు ద్వారానే మనకు విజయము. ఈ 16వ అధ్యాయము చివరి మాట మనం చదువుదామండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు. అంటే ఈ లోకాధికారిని త్రోసివేశాడు. లోకాధికారి మన మీద పెత్తనం చేస్తున్నాడు. మానవుడు చేసిన పొరపాటును బట్టి వీడిని లోబర్చుకొని తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే మానవుని మీద అధికారి వలె అక్రమంగా వాడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ అధికార స్థాయి నుంచి వాడిని బయటికి తీసివేసి ఆ స్థాయిలో తాను కూర్చుంటున్నాడు. అందుకే వాడు లోకముల నుంచి త్రోసివేయబడ్డాడని యోహాను సువార్తలో తెలియచేయబడుతుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, మన మీద పెత్తనం చేసే సాతాను యొక్క అధికారం నుంచి మనల్ని తప్పించి ఆయన అధికారంలోకి తీసుకుని రావటమే ఈ విజయము. కాబట్టి నేను జయించాను, మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అంటే మీరు కూడా జయించినట్లే. యేసుక్రీస్తు వారి విజయమే విశ్వాసులందరి విజయము. అందరి విజయము, అందరికీ ఆ విజయం ప్రభువు అనుగ్రహిస్తున్నాడు. అలాగే స్నేహితులారా, కొరింథీ మొదటి పత్రిక 15:57 కూడా అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూసారా, లోకంలో మనకు విజయము, జయము యేసుక్రీస్తు వారి ద్వారానే కలుగుచూ ఉన్నది. కొరింథీ 2వ పత్రిక 2:14 కూడా ప్రతి స్థలమందును మా ద్వారా క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబర్చుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి యేసుక్రీస్తు నందు విజయోత్సవము. అపోస్తలులు పౌలు మాట్లాడుతున్నటువంటి మాట. స్నేహితులారా, వాళ్ళకి తెలియని దేశంలో, వాళ్ళ దేశం కాని దేశంలో, వేరే ప్రాంతంలో ఒక విజయోత్సవపు ర్యాలీ వాళ్ళు చేయగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ క్రైస్ట్. యేసు నామము, యేసుక్రీస్తు వారి నామము ఆ విజయాన్ని ఇస్తున్నది. అందుకే ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జయించిన వారంట, విజయము పొందినవారు. ఎస్, క్రీస్తు రక్తము మనకు విజయాన్ని ఇస్తున్నది. ఆ రక్తాన్ని గురించిన సాక్ష్యము మనం ప్రకటించడమే విజయము. యోహాను మొదటి పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఎంత బాగా రాస్తారు ఒక పాట.
విశ్వాసమే విజయము, వినుప్రియుడా అవిశ్వాసమే అపజయము అని తెలియచేస్తాడు. ఇంతకీ ఈ విశ్వాసం ఏంటి? 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని. కాబట్టి మనం ముగించుకుందాం. ఈ సంగతులన్నీ బట్టి మనం చూచినట్లయితే, నెంబర్ 1, క్రీస్తు మనకు భూమి మీద ప్రముఖమైన అవసరమై ఉన్నాడు, ప్రాముఖ్యమై ఉన్నాడు, ప్రధానమై ఉన్నాడు. అలాగే పరలోకంలో కూడా ఆయన అవసరమై ఉన్నాడు. కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక శక్తి, వ్యక్తి, దైవమై ఉన్నాడు. రెండవదిగా ఆయన ప్రత్యక్షంగా మన కోసం భూలోకానికి వచ్చి మనకు రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. అలాగే పరోక్షంగా పరలోకంలో ఉండి కూడా మనకు సదుపాయాలు, సహాయంను అనుగ్రహిస్తున్నాడు. అలాగే క్రీస్తు ద్వారా మనము దేవుని ప్రేమను రుచి చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు క్రీస్తు ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ క్రీస్తుని ఎవరు తెలుసుకుంటున్నారో, ఎవరు నమ్ముతున్నారో, ఎవరు విశ్వసిస్తున్నారో వారికి ఆ ప్రేమ రుచి అర్థమవుతుంది, తెలుగుతుంది. 4వది, క్రీస్తు ద్వారానే మనము యేసు తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఆ తండ్రి దగ్గర మన విన్నపాలు చెప్పుకోగలుగుతున్నాం. పరలోకంలో నుంచి సహాయాన్ని పొందగలుగుతున్నాం. 6వదిగా, యేసు క్రీస్తు పరోక్షంగా ఆయన నామాన్ని మనకిచ్చి ఆయన మనతో కూడా ఉంటూ మనల్ని నడిపిస్తూ ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నారు. అందుకే సంఘములో ఉన్న వ్యక్తులను క్రిస్టియన్స్ అన్నారు. క్రైస్తవులు అంటే క్రీస్తవులు, క్రీస్తు యొక్క బిడ్డలు, క్రీస్తు యొక్క అనుచరులు, క్రీస్తు సంబంధమైనటువంటి వారు అనేటువంటి అర్థము. అలాగే 7వదిగా, యేసు మనకు దేవుని చేత వ్రాయబడిన ఒక వీలునామా, పవర్ ఆఫ్ అటార్నీ అని కూడా చెప్పుకోవచ్చు. యేసు క్రీస్తు మనకు దేవుని చేత వ్రాయబడినటువంటి వీలునామా. ఆ వీలునామా పేరు యేసు క్రీస్తు. చివరిగా ఒక సంఘటన మీకు తెలియజేసి నేను ముగిస్తానండి. అదేమిటంటే, ఒక పాశ్చాత్య ఫ్రాన్స్ ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులు తప్పనిసరిగా ఆ యవనస్తులు 2 లేక 3 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాలు సైన్యంలో పని చేయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి వేరే ఉద్యోగాలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి అది కంపల్సరిగా చేయాల్సింది. కొన్ని దేశాల్లో ఉన్నటువంటి రూల్ ఇప్పటికి కూడా. ఒక తండ్రి ఒక కుమారుని, తన ఏకైక కుమారుని భార్య చనిపోయిన తర్వాత చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, గొప్పవాడిని చేశాడు. అతడు యవ్వన ప్రాయానికి వచ్చాడు, మిలిటరీలోకి వెళ్ళాల్సిన వయసు వచ్చింది, మిలిటరీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో తనతో ఉన్నటువంటి కొద్దిమంది సైనికులు, అంటే ఒక్కొక్క బ్యాచ్లకు వెళ్తారు కదా, ఈ బ్యాచ్ వీళ్ళందరూ కూడా శత్రువులు ఎదురుపడినప్పుడు ఆ శత్రువులు తన తోటి వాళ్ళని తనను కూడా కాల్చబోతున్నప్పుడు వీళ్ళందరికి అడ్డంగా ఈ అబ్బాయి చూశాడు యవనస్తుడు వారిని. వెంటనే వీళ్ళందరికి అడ్డంగా నిలబడి వాళ్ళని కాలుస్తున్నాడు. వాళ్ళలోంచి కూడా ఒకటి కాల్చారు. ఈ మిగిలిన సైనికులు కింద పడిపోయారు. ఎప్పుడైతే ఇతను ఫైరింగ్ స్టార్ట్ చేశారో ఏదో జరిగిందని చెప్పేసి కింద పడిపోయారు. ఇతను నిలబడి కాలుస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా కాల్చినప్పుడు అక్కడ వాళ్ళు చనిపోయారు, ఇక్కడ ఇతను కూడా చనిపోయాడు. ఆ చనిపోయేటప్పుడు అతని మీద ఆ రక్తము చింది శరీరం అంతా, ముఖమంతా, జుట్టంతా కూడా, ఒళ్ళంతా కూడా పడిపోయింది. ఆ రక్తముతో తడిసిపోయి ముద్దయిపోయి కలిగినటువంటి గాయాలు ముఖం మీద కూడా కొన్ని ఉన్నాయి. అంటే అస్తవ్యస్తంగా కనపడుతున్నటువంటి స్థితి. దీనంగా, చాలా బాధగా అతడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఐ లవ్ యూ డాడీ, తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మాట్లాడుతూ ఆ యవనస్తుడు చనిపోయాడు యుద్ధభూమిలో. యుద్ధం ఆగిపోయింది. ఆ పిల్లవాడిని గురించి తండ్రికి తెలిసింది. ఆయన ఎంతో దుఃఖానికి గురయ్యాడు. కొన్ని రోజుల తర్వాత, ఈ యుద్ధం ముగిసిన తర్వాత మిగిలినటువంటి ఈ సమూహం అందరూ కూడా క్యాంప్కి వచ్చిన తర్వాత ఆ యవనస్తుని దృశ్యాన్ని, ఆ ముఖాన్ని మర్చిపోలేకపోతున్నారు. కనుక వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఆ గుడారంలో ఒక పెద్ద పేపర్ పెట్టుకొని ఆ పేపర్ మీద ఎవరికి గుర్తొచ్చినట్లుగా వాళ్ళు ఆ యవ్వనస్తుడు అక్కడ చనిపోతున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ పటాన్ని గీశారు. రక్తంతో పటాన్ని గీశారు. వాళ్ళ రక్తం తీసి పటాన్ని గీశారు, చిత్రపటాన్ని వేశారు. వాళ్ళకి పెద్దగా డ్రాయింగ్ తెలియదు, ఏదో ఒక రకంగా అది ఉంది.
వాళ్ళు ఏం చేయాలి? కొన్ని రోజులకు బయటకు వచ్చిన తర్వాత ఆ యవ్వనస్తుని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి జరిగిన విషయాన్ని ఇలా జరిగిందని మళ్ళా క్లియర్గా చెప్పారు. అయితే వాడిని మా స్నేహితుడు మా ప్రాణాలు కాపాడాడు, మాకు రక్షకుడు, మేము మర్చిపోలేకపోతున్నామని తెలియచేస్తూ మేము అతని ముఖాన్ని ఎక్కడ మర్చిపోతామోనని మా గుడారంలో ఆ ముఖాన్ని, అతని రూపాన్ని, అతడు పడిపోయినప్పుడు అక్కడ ఎలా ఉన్నాడు మాతో మాట్లాడుతూ చివరి మాటలు ఐ లవ్ యూ డాడీ అని చెబుతున్నటువంటి సమయంలో ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని మేము గీసాం. మేమందరం కలిసి ఏర్పాటు చేశాం. ఇదిగో ఇది మీకు ఇస్తున్నాం, తీసుకోండి, మీ దగ్గర అట్టి పెట్టండి, ఇంతకు మించి తనకు సంబంధించి మేము చేయగలిగింది ఏమి లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఎస్, ఆ తండ్రి ఆ చిత్రపటాన్ని చక్కగా ఫ్రేమ్ కట్టించాడు, చాలా గొప్పగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్నాళ్ళకు చనిపోయాడు. ఆర్మీ అధికారులు వచ్చారు. ఆర్మీ అధికారులు వచ్చిన తర్వాత ఆ ఆస్తిని, అతనికి సమాధి కార్యక్రమాలు జరిగించి ఆ ఆస్తిని వేలంపాట వేయటానికి అందరినీ పిలిచారు. చాలామంది వచ్చారు. గొప్ప ఆస్తి, దాన్ని సొంతం చేసుకోవాలని, ఇల్లు అదంతా చాలా బాగుంటుంది. చాలామంది వచ్చారు. కొంతమంది పేదవాళ్ళు కూడా ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే పాడుకోవాలి, తీసుకెళ్లాలని వచ్చారు. అలా వచ్చినప్పుడు ఈ మిలిటరీ వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిగా తన కుమారుడు ఫోటోని తీసుకుని వచ్చి వాళ్ళందరూ ఎదురుగా పెట్టారు. యుద్ధంలో సైనికులు గీసినటువంటి అస్తవ్యస్తంగా ఆకారం సరిగ్గా లేని ఆ బొమ్మను ఎదురుగ్గా పెట్టారు. పెట్టగానే అందరూ చూసి ఏంటండి ఇది పెట్టారు ముందు, అసలు ఇది ఎందుకు పనికి వచ్చింది, ఎవరు గీశారు, ఎవరైనా ప్రముఖ చిత్రకారుడు ఏమైనా గీశారా ఏంటని చెప్పేసి అడిగారు. కాదు, ఇది ఎవరు గీయలేదు, ఇది ఆ తండ్రి దగ్గర ఉంది, దీనిని వేలం పాడబెడుతున్నాం, ముందు దీన్ని పాడుకోండి, తర్వాత మిగిలిని పాడుకోవచ్చు అని చెప్పి అన్నారు. అప్పుడు ఎవరికి వాళ్ళు ఇది మాకెందుకు అని వద్దని వదిలేశారు. ఒక పేదవాడు అతని దగ్గర ఉన్నట్టు 2 నాణేలను ఇచ్చి దాన్ని పాడుకున్నాడు, దాన్ని తీసుకున్నాడు. వెంటనే ఆ ఫోటోను అతనికి అప్పగిస్తూ ఆ అధికారులు ఏం చెప్పారంటే వేలంపాట ముగిసింది, అందరూ సెలవు తీసుకోవచ్చు అని చెప్పారు. అందరూ కోపంతో లేచి ఫోటో ఒక్కటే పాట పెట్టి వేలం పాట అయిపోయిందంటారేంటి, ఇల్లు ఉంది, వస్తువులు ఉన్నాయి, చాలా ఆ ఇంట్లో ఇంకే బంగారం వెండి ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆ ఫోటో వెనక రాసినటువంటి మాటలను ఆ అధికారి చదువుతున్నాడు. దాని వెనక తండ్రి రాసిపెట్టాడు, ఈయన కుమారుణ్ణి ఎవరు కోరుకుంటారో, ఎవరు సొంతం చేసుకుంటారో వారికి నా ఆస్తి మొత్తం చెందుతుంది అని రాశాడు వీలునామా. ఒక తండ్రి కుమారుడి చిత్రపటం మీద రాసినటువంటి వీలునామా. దానితో ఆ పేదవాడు ఆ కుమారుడు ఫోటోని, దానిలో రక్తంతో ఉన్నటువంటి ఆ బొమ్మలు చూసి అతడు అనుకున్నాడంట, యేసుక్రీస్తు వారికి కూడా బహుశా ఇలాగే రక్తం కారి ఉంటుంది, ఇలాగే చనిపోయి ఉంటాడు అని చెప్పేసి అతను ఊహించుకున్నాడు. అతను విశ్వాసి. అతడు 2 కాసులతో దాన్ని తీసుకున్నాడు. అతనికి ఈ ఆస్తి మొత్తం అయింది. కుమారుడిని ఎవరు ప్రేమించారో వాళ్ళకే నా ఆస్తి చెందాలని తండ్రి ఆ వీలునామా రాశాడు. కాబట్టి స్నేహితులారా, పరలోకపు తండ్రి కూడా యేసు క్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నాడే, చేతగాని వానిలాగా, శక్తి లేని వానిలాగా, అసలు ఆకారమే లేని వానిలాగా, ఎందుకు పనికిరాని వానిలాగా, అమాయకుని వలె తండ్రి తండ్రి అని కేకలు వేస్తూ ప్రార్థిస్తూ క్షమిస్తూ చనిపోయాడే. ఆ సిలువలో యేసు క్రీస్తు వారిని ప్రేమిస్తేనే పరలోక రాజ్యం. ఏ సమస్తం దేవుడు మన కోసం సిద్ధపరిచాడో ఆ సమస్తాన్ని నీవు సొంతం చేసుకోవాలంటే ఆ యేసును నీవు ప్రేమించాలి, ఆ యేసును నీవు కోరుకోవాలి. ఇది పరలోకంలో చేరటానికి దేవుడు రాసి ఉంచిన వీలునామా జీసస్ క్రైస్ట్. ఆ వీలునామా పేరు యేసుక్రీస్తు. నువ్వు యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నావా? యేసుక్రీస్తును కోరుకుంటున్నావా? లేక యేసుక్రీస్తు నామములో కలుగుచున్న ఆస్తిపాస్తులు, పేరు, ప్రఖ్యాతి, సుఖము, ధనము మొదలైన వాటిని కోరుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా,
దయచేసి మీకు మనవి చేస్తున్నాను, యేసును ప్రేమించండి, యేసయ్యను ప్రేమించండి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయనను ప్రేమించే వారికి తండ్రి కూడా ప్రేమించుచున్నాడు. పరలోక సౌధము ఆ క్రీస్తు ప్రేమికులదే. ఆ వీలునామా నీవు కూడా సొంతం చేసుకో. ప్రభువును సొంతం చేసుకొని నిత్య జీవాన్ని మొత్తాన్ని నీ సొంతం చేసుకుని స్వతంత్రించుకో. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియును గాక. ఆమేన్. పిల్లరా, ఇంతవరకు వీడియో చూశారు కదా, చాలా వందనాలు. దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ కూడా చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. తిరిగి మరొకసారి మరొక వాక్య ధ్యానముతో కలుసుకుందాం. తల వంచండి, ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఒక మాట, ఎందుకనంటే ప్యారిష్ లేకుండా ఉన్నాను కాబట్టి మీకు తోచిన మీ హృదయంలో కలిగినటువంటి సహకారం మీ గుప్పులు ఇప్పి అందించగలరని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థించుదామండి. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. మీ కృపను అనుగ్రహించి ఈరోజు యేసు క్రీస్తు వారి యొక్క ప్రాధాన్యత మా యొక్క విశ్వాస జీవితంలో, లోకములో ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన యొక్క ప్రాముఖ్యత, ఆయన ద్వారా నీవు ఏమేమి ఇస్తున్నావో ఆ గొప్ప విషయాలను గురించి మేము తెలుసుకున్నాం. యేసు క్రీస్తు ద్వారానే మీ దగ్గరకు మేము ఇలా ప్రార్థన చేసుకుంటూ రాగలుగుతున్నాం. ఆ నామములోనే మీ దగ్గర నుంచి ఏదైనా సమాధానం, సహాయం పొందగలుగుతున్నాం. యేసుక్రీస్తును మేము నమ్ముట ద్వారానే మీ ప్రేమను సంపూర్ణంగా మేము సొంతం చేసుకోగలుగుతున్నాం. ఆ యేసు పరలోకంలో మాకు భూలోకంలో కావలసిన రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేశాడు. పరలోకంలో మా కోసం ఒక అవసరమైనటువంటి గొప్ప శక్తిగా, వ్యక్తిగా, అధికారిగా మా కోసం ఉన్నాడు. ఇంతటి గొప్ప యేసు క్రీస్తు వారి ద్వారానే నీవు సమస్తం కూడా మానవ జాతికి దయచేస్తున్నందుకు నీకు వందనాలు నాయనా. మీరు పరలోకము నుంచి భూలోకానికి పరలోకం అనే స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి వ్రాసి ఉంచిన వీలునామా యేసుక్రీస్తే అని ఈరోజు ధ్యానించుకున్నాం. అట్టి వీలునామాకు వారసులంగా మేము బ్రతకటానికి, యేసును కలిగి ఉండటానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. అలాంటి హృదయం, ఆలోచన, విశ్వాసం మాలో కలిగించండి తండ్రి. మాలో రోగములతో బాధపడుతున్న బిడ్డలకు కావలసిన ఆరోగ్యము నాయన, సమాధానము లేని గృహాలలో, కుటుంబాలలో, హృదయాలలో సమాధానము నాయన, ప్రతి వ్యక్తికి కావాల్సిన మీ యొక్క నడిపింపును, పరిశుద్ధమైనటువంటి దీవెనలను సమృద్ధిగా అనుగ్రహించండి. చదువుకుంచిన బిడ్డలను దీవించిన ఆయన, ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయము, చేతి పనులు, వివిధ రీతులుగా కుటుంబాలను పోషించుకోవటం కోసమై జీవనోపాధి చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. అది లేక ఎంతమంది బాధపడుతున్నారో వారికి కూడా అనుగ్రహించండి నాయన. మా ప్రియ తండ్రి, మంచి వాతావరణం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి. భారతదేశంలో క్రైస్తవ సంఘానికి నిజముగా ఈరోజు మేము చెప్పుకున్నట్లుగా అట్టి విజయవంతమైన స్థితిని మీరు అనుగ్రహించండి మా తండ్రి. మీరు దయచేయండి మా ప్రభువా. భారతదేశంలో మీ సంఘమును మీరు ఆశీర్వదించండి, ధైర్యపరచండి. అనేక శోధనలను జయించుచు మిమ్మల్ని గూర్చిన సాక్ష్యాన్ని ఇవ్వగలిగినటువంటి కృప దయతో అనుగ్రహించు నాయన మా ప్రియ తండ్రి. అలాగే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి. ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని కూడా ఆయన, ఇతర సంఘములను, బిడ్డలను కూడా మీరు కనికరించి ఆశీర్వదించండి. అందరము ఐకమత్యముతో ముందుకు వెళ్ళటానికి కావలసిన ఆ ఐక్య మనస్సు, భావములను మాలో ప్రతిష్ఠింపచేయండి మా ప్రియ తండ్రి. తిరిగి మరోసారి మేము మీ సన్నిధిని ఈ రీతిగా కలుసుకునే కృప మాకు దయచేయమని, అంతవరకు మీ యొక్క కాపుదల, దీవెనలు, ఆశీర్వాదములు మాకు ప్రసాదించమని నాయన. ఇంకా ఎవరెవరు ఏ అవసరమును బట్టి అడుగుచున్నారో వారి అవసరాలు తీర్చి దీవించి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక, మిమ్మును ఆశీర్వాదములతో నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి.
సెలవు. గాడ్ బ్లెస్ యూ.